రేయ్ పగదరా. ఎంత? 2000. ఈరోజు టైర్డ్గా ఉన్నాను. చూడటం అంతా రేపే. దేవుణ్ణి చూడటానికి దాన్ని ఏమంటారు? దర్శనం. దర్శనం. దర్శనం ఎప్పుడు వెళ్ళాలి? మీ ఇష్టం. రేపైనా వెళ్ళొచ్చు, ఈ సాయంత్రం అయినా వెళ్ళొచ్చు. అయితే రేపు 3:30కి వచ్చాయి. కొంచెం ఎర్లీగా బయలుదేరుతాం. దారిలో అంతా చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా? ఓకే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. రూమ్ ఉందండి? పర్టికులర్స్ ఫిలప్ చేయండి. ఇక్కడ ఇక్కడ బాయ్. లగేజ్ అక్కడ. పదండి. లిఫ్ట్ పని చేయడం లేదు. రూమ్ ఇదే. బాత్రూమ్ ఎక్కడ? ఇదేంటిలా? కొంచెం రిపేర్లో ఉంది. పదకొండు గంటలకి రెస్టారెంట్ క్లోజ్. తర్వాత ఫుడ్ దొరకదు. రిపేర్ జరుగుతుందని చెప్పానుగా. ఏమండి బాబు, ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక నిమిషం. నేను కొండపైకి వెళ్ళాలి. ఒక ట్యాక్సీ పైన రమ్మన్నాను, అది ఇంకా రాలేదు. అసలు ఏమైందో తెలియలేదు. ఇక్కడ ఎవరైనా ట్యాక్సీ వాళ్ళు దొరుకుతారా? అప్ అండ్ డౌన్ 350. 350 అంతేనా? మరి అతను నా దగ్గర 2000 తీసుకున్నాడు. ఎక్కడి నుంచి? బస్ స్టాండ్ నుంచి ఇక్కడ వరకు. ఏంటమ్మా బన్నీ? సార్, నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? టీసీ తప్ప ఏదైనా అడగచ్చు. ఇది కాలేజా, రౌడీలకు అడ్డానా? నేను రౌడీజం మానేసి 25 ఏళ్ళయింది. అతను మాట్లాడేది రౌడీల గురించి. ఇక్కడ నాకంటే రౌడీలు ఎవరున్నారా? అడగండి. ఎవరు? వాళ్ళు వాళ్ళు మహాలక్ష్మికి సెక్యూరిటీగా వచ్చారు. అయితే నేను కూడా సెక్యూరిటీ తెచ్చుకోవచ్చా? నీకెందుకు సెక్యూరిటీ? మహాలక్ష్మి స్వామిరాజు గారు అమ్మాయి. అయితే మా తాత పేరు వీర్రాజు, నేను 100 మంది తెచ్చుకుంటాను. అలా గాలు తగ్గపోతే టీసీ ఇచ్చి పంపించచ్చుగా. చూడు బాబు సార్, వాళ్ళుంటే నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను సార్. ఎవరి మీద? చదువు మీద. నువ్వు కూడా చదువుతున్నావా? నేను కూడా అంటే మీరు నన్ను అవమానిస్తున్నారా? నో,
నీకు ఎలా అనిపిస్తున్నా ఎరా అవమానించినట్టే అన్నారు మీ మీనింగ్ అది అయి ఉండకపోవచ్చు. నువ్వు కూడా సార్ ఈ సోదంతా నాకు అనవసరం. వాళ్ళు అక్కడ ఉంటాను వీల్లేదు. సరే హలో లోపలికి వస్తారా? దేనికి? అదే ఎండగా ఉంది కదా లోపలికి వచ్చి. మాకు అలవాటే, ఇక్కడే ఉంటాం. ఐ నో, నాకు తెలుసు రౌడీలు ఎక్కడైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ వాడికి తెలియదే టీసీ అడుగుతున్నాడు. టీసీ ఏంటి? టీసీ కాదు, ఏసీ. ఏసీ ఏసీలో ఉండొచ్చు కదా అంటున్నాను. ఏసీయా? ఎక్కడుంది? నా రూమ్లో ఉంది, రండి ప్లీజ్. ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్. మేమేసీలో కూర్చుంటా, నువ్వేడ కూర్చుంటావు? మీరు అనుమతిస్తే అక్కడే ఎక్కడో ఒక మూల కూర్చుంటాను. ఇవ్వరా? ఏసీ అంటున్నాడు కదన్నా, వెళ్దాం పదండి. రండి. ఆహా బా చల్లగా ఉందానా? ఏసీ కదా చల్లగానే ఉంటుంది, కానీ నాకే వేడిగా కాలుతుంది, ఎక్కడో తెలియదు. బన్నీ నా కార్లో వెళ్దాం. కార్లో వెళ్తే ఉంటది, మనం బైక్ లో వెళ్తేనే మజా. ఎవరైనా చూస్తే నీ ప్రాబ్లం అదే కదా, డోంట్ వరీ. ఆడు పాపం తీసుకోబోతున్నా. అది రాదు, ఆడు బయట నుంచి గడియ పెట్టాడు. అన్నా వీడు తెలివిగా మనల్ని ఇక్కడ ఇరికించేసాడన్నా. ఏరా, ఇందుకేనా మమ్మల్ని ఏసీ గీసీ అని చెప్పి లోపల తీసుకొచ్చావు? నాకేం తెలియదు సార్. ఏం తెలియకపోవడం ఏంటి సార్? మీరు వాడు మాట్లాడుకునే కదా అన్నోళ్ళని ఇక్కడ తీసుకొచ్చారు. రేయ్ నో నో, ఓ చెప్పొద్దా? సార్ వాడితో మాట్లాడిన మాట వాస్తవమే సార్, కానీ వాడు బయట గుండెం పెడతాడని మాత్రం నేను ఊహించలేదు సార్. కావాలంటే మదర్ ప్రామిస్, బిలీవ్ మీ సార్. ఏయ్, ఈ విషయం అన్నకు తెలియాలి. నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటా పొట్టినా. తిట్టకండి సార్ ప్లీజ్. ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఏయ్, టెన్షన్ అనవసరం. బండి పాపెక్కిందా ఆడెక్కించుకున్నాడా? ఎవరెక్తాంలే, తప్పులేదు దానికి. నువ్వు వేసి పెంచు. నువ్వు ఆ సినిమాలో ఐశ్వర్యరాయ్ ఉందంటే వెళ్ళాను, తీరా అక్కడ కల్పనరాయ్ ఉంది, పక్కన ఉంటే కంకర్రాయ్ ఇచ్చుకోలేదు. నీ మన స్వాచ్చుడు, మాట అంటే మాట, టైం అంటే టైం. నమస్కారం అండి. ఈ కాలనీలో సింగిల్ రూమ్ ఏమన్నా అద్దెకు దొరుకుతుందా? ఖాళీ లేవు గానీ ఏం చేస్తుంటావు? నేను కథలు రాసి సినిమాలకి టీవీలకి అమ్ముతుంటానండి. ఇప్పుడు దాకా ఎన్ని అమ్మావో? ఖర్చులకు డబ్బులు లేక వాచి ఉంగరం అమ్మేశానండి. ఏంటయ్యా విజయ్ కూడా వచ్చేసావంటే? అది కాదండి, చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. షేవ్ చేసుకున్న రాజుల బాత్రూమ్ లో మర్చిపోయాను. కొంప ముంచేసావు కదయ్యా మగడ. కాళ్ళు కొడుకోవడానికి బాత్రూమ్కి వెళ్ళింది, రేజర్ చూసేసే ఉంటది. ఇప్పుడు ఏం చేయాలి? నాకు కూడా ఏం తోచడం లేదండి. నా ప్యాంట్ లోపల కట్టరారు లేదండి. అంత గట్టిగా అరవాలా? పిల్లని ఒక రాజుగాడు ఎప్పుడు ఏడు ఏమ్మా, వాళ్ళ ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉందో చూడు. నోర్మియాస్ ఆ ముక్క ఎక్కడైంది చెప్పడం? ఎందుకంటే నా ప్యాంట్ లో కట్టరారు లేకపోతే వీళ్ళ ఇంట్లో ఉంటదా? చాలా అక్కడ ఉంటుంది. అవునండి, ఇందాకే ఉతుకు ఆరేసానండి, కలర్ బ్లూ అండి. అది రూమ్ లో ఆరేసానా తేకి మీద ఆరేసానా అనేది మాత్రం గుర్తు రావడం లేదండి. ఇప్పుడు నేను ఏం చేయాలి? పిల్లని ఒక రాజు పురుగుల మందు పట్టారా, పెరుగులో కలుపు తాగేద్దాం. మధ్యలో ఏడేందుకు, నువ్వు తాగొచ్చు కదా. 5 రూపాయలు ఇస్తే అద్భుతమైన ఐడియా ఇస్తాను. కర్మ. చెప్పు. నోరు మూసుకుని నన్ను ఫాలో మీ. మీరా ఎందుకు అలా అరుస్తున్నారు? చూస్తావే చెప్పరా. నువ్వు అరిచావు కదా, నువ్వు చెప్పు. కళ్ళు అప్పగించుకుని అలా చూస్తావంటే బాత్రూమ్ లేదో రేజర్ మర్చిపోయినట్లుగా. ఏమి లేదమ్మా, ఆడపిల్ల ఒంటరిగా ఉంటున్నావు కదా, ఏమైనా కావాలేమో అని. సదుపాయాలు అవి సరిగ్గా ఉన్నాయా లేదా, ఏమైనా ఇంటికి రిపేర్లు ఉన్నాయా అని ఇంటి ఓనర్ గారు శేఖరం గారు కనుక్కోమంటేని. అన్ని బాగానే ఉన్నాయి, టైం వేస్ట్ చేయకుండా వెళ్ళండి. కొంప మునిగిపోతుంది. ఆగమ్మా, నీతో మాట్లాడే పనుందమ్మా. ఏంటయ్యా మీ గోల? ఆపుతారా మెడపట్టి గండి అలా చూస్తావే. నేను వెళ్ళి బాత్రూమ్ తరిగి చేసేస్తాను, నువ్వు అమ్మాయికి మ్యాటర్ చెప్పే. మ్యాటరా? మ్యాటర్ ఏంటయ్యా? మ్యాటర్ అంటేనమ్మా, ఆ మ్యాటరే. శ్రీకృష్ణుడు అర్జునుడు అక్కడికే గీతోపదేశం చేశాడు కదా, మన ప్రశ్న పత్రాలు లీక్ అయిపోయినట్టు ఈ టోటల్ మ్యాటర్ వరలకి ఎలా లీక్ అయిపోయిందా అని ఈ ఎదవ అడుగుతున్నాడమ్మా. కర్మ కర్మ. నా ఫ్రెండ్ పిల్ల సుబ్బారావు పెద్ద ఫైనాన్సర్ అమ్మా. రోడ్ యాక్సిడెంట్ లో మోహన్ చెక్కుపోయిన ఎంగళరాగాడికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోమని 40,000 లోన్ ఇచ్చాడమ్మా. తీరా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాక ఆ ఎంగళరాగాడిని పోల్చుకోలేక ఈ పిల్ల సుబ్బారావు గొప్ప ట్రబుల్ అయిపోతున్నాడమ్మా. ఇంతకీ ఎంగళరాగాడు ఎవడో తెలుసమ్మా? ఎదవే. మీ ఇద్దరికి పిచ్చిగాని పట్టిందా? కాస్తలో తప్పిందమ్మా, లేకపోతే అనుకున్నంత జరిగేది. చూడమ్మా, నీకేమైనా సందేహాలున్నా అనుమానాలున్నా మమ్మల్ని అడగండి, మేము మీకు హ్యాపీగా హెల్ప్ చేస్తాం. అమ్మాయి గారు అలసిపోయినట్టున్నారు, పోదాం పదా. మనం అనుకున్న పని అయిపోయింది కదా. ఎవడరా నువ్వు? అడ్రాయిలు పడిపోతే మర్చిపోయిన ఎదవలాగా. గుర్తొచ్చింది, థ్యాంక్స్.
ఏంటి యాకు స్టమక్ కేకు కడుపు నొప్పమ్మా ఒక ఐడియా అమ్మాయి కాలెత్తుకని కట్టరా ఇలాగే అడ్డమైన గడ్డి తింటుంటాడమ్మా ఆ తర్వాత ఇలాగే ట్రబుల్ అయిపోతుంటాడు లోపల ఏదైనా మాత్రం ఉంటే తెచ్చిపెట్టమ్మా టాబ్లెట్ కానీ కట్టరా ఇలాగే ఇదిగో ఎంత గొప్ప మనసమ్మా నీది. నిన్ను చూస్తుంటే పోయిన మా సిస్టర్ గుర్తుకొస్తుంది. గుర్తుకొస్తే గుర్తుకొచ్చింది గానీ ఆవిడకి అసలు విషయం చెప్పేస్తే బెటర్ ఏమో. చిచి మధ్యలో వీడొకడు ఆ పిచ్చి ముదరకుండానే మందులు వాడొచ్చుగా ఇతనికి. అబ్బో చాలా హాస్పిటల్స్ తిప్పామండి. అవునండి, పశువుల హాస్పిటల్ కూడా తిప్పాడండి. అక్కడ మందులు మా బావకు తప్ప నాకు లేవన్నారండి. నువ్వు నోర్మేస్ నువ్వు అన్న అసలు విషయం చెప్పనే. ఈవేళ అండర్వేర్ రేజర్ కాబట్టి మేనేజ్ చేసావు. రేపు ఇంకోటి అయితే అసలు అనిల్ గేట్ అండి. ఇదిగో బాగానే మేనేజ్ చేసావు. మళ్ళీ ఇంకో కారా? ఇప్పటికే 7-8 కార్లు ఊరికనే బయట ఉన్నాయి. నేల మీదగా ఉన్నాయి, నేను ఎత్తి మీద ఉన్నాయి. ఏంటయ్యా ఇది? మళ్ళీ కొత్త కారా? ఇప్పటికే 7-8 కార్లు ఊరికినే పడి ఉన్నాయి. ఉండని, నేల మీద కదా ఉన్నాయి, నీ నెత్తి మీద ఉన్నాయి. ఈ నెల జీతం ఉండదు మీకు. అయ్యి బాబోయ్, ఇది కరెక్ట్. ఇదిగో గోవిందయ్య, అయ్యా అమ్మాయి అమెరికాలో చదువుకుని వస్తుంది కదా. అవునయ్యా. తనకి ఏ కారు నచ్చుతుందో ఎవరికి తెలుసు. ఇదేదో కొత్త కారు వచ్చిందంట, అందుకే ఒకటి కొనేశాను. వచ్చే వారం ఇంకో కంపెనీది వస్తుంది. అలాగా? అవునండి, దాని పేరు హోండా అండి. గోవిందయ్య, అయ్యా అదేదో ఉండానో బొండానో ఒకటి బుక్ చేయి. అలాగండి. మరి ఈ కారు ఎక్కడ పెట్టాలండి? నీ నెత్తి మీద పెట్టుకో. ఇదిగో లెక్కలో కారు కొన్న బిల్లు మిగతా డబ్బు ఇందులో ఉంది, లెక్క రాసుకో. చిన్నయ్య పెళ్లి బాగా జరిగిందా? అది కూడా లెక్కలో రాసుకోవాలా? అడుగుతారా మీరు? రే బస్సులు పట్టుకుంటారా, బండి రంగు మార్చేస్తాడు. అవునయ్యా, ఎర్రబండి నల్లబండి అయిపోద్ది. ఏంట్రా బసవా చూస్తున్నావు? ఈ కారుకి 8 చక్రాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవని చూస్తున్నాను. ఈ కారుకి 8 చక్రాలా? అలా వంగి చూడక్కర్లేదు, నిలబడి చూసినా కనపడతాయి. ఏంట్రా బాగుతున్నావు? బాగటం కాదు, నీకు లెక్కలు బాగా వచ్చు కదా. ఏదో పర్లేదులే. అయితే రాసుకో. ఈ పక్క 2 చక్రాలు ఉన్నాయా? అవును. ఈ పక్క కూడా 2 చక్రాలు ఉన్నాయా? అవును. 2 2 4. అలా చెప్తావు. ఈ పక్క కూడా 2 చక్రాలు ఉన్నాయా? ఉన్నాయి. 4 2 నీ ప్రకారం 6. బాగానే చెప్పావు. ఈ పక్క కూడా 2 చక్రాలు ఉన్నాయా? అవును. 6 2 8. సరిపోయిందా? ఇంకా ఉన్నాయిరా. అందుకేరా నువ్వు నీ జీవితంలో తెలియగలవాడిని నిరూపించుకోలేవు. అయ్యగారిని ఉద్యోగం పర్మనెంట్ చెయ్యరు. నీ జీవితాంతం నువ్వు టెంపరవరీయే. నీకు బోనస్ ఉండదు. ఇదిగో అన్నవరం, మీ అందరికంటే కూడా నేనే తెలివైన అనిపించుకొని ఎక్కువ జీతం ఎక్కువ బోనస్ నేనే కనుక తీసుకోకపోతే నా పేరు బస్వయ్య కాదు.